మార్చి 22, 23, 24, 25వ తారీఖులలో కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ వల్ల వీరి జీవితం ఎటువైపు వెళుతుందో వీరికి అర్థం కావట్లేదు. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఏ స్త్రీ వల్ల వీరి జీవితంలో ఎలాంటి హానికరం జరుగుతుంది, కన్యా రాశి వారిపైన ఎటువంటి చెడు ప్రభావం అనేది ఎక్కువగా పడి ఉంది, కన్యా రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ స్త్రీ వల్ల ఎటువంటి గోచార ఫలితం ఉంది, ఏ స్త్రీ వీరి యొక్క జీవితాన్ని చాలా రకాలుగా బాధలు పెడుతూ ఉంది, అసలు కన్య రాశి వారికి ఎవరి వల్ల హాని కలుగుతుంది, ఎలాంటి వ్యక్తుల వల్ల మేలు జరుగుతుంది, కన్య రాశి వారికి సమస్యలు అనేవి ఎందుకు ఎక్కువగా వస్తూ ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్య రాశి అంటేనే మనకి ఒక అద్భుతమైనటువంటి రాశి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే చాలా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే అందరికీ కూడా సమస్యలు ఉంటాయి, కానీ కన్య రాశి వారికి మాత్రం ఇంకా చాలా ఎక్కువగా సమస్యలు అనేవి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి. డబ్బు సమస్యలు అనేవి చాలా విపరీతంగా కూడా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు అనేవి ఉంటాయి. కన్య రాశి వారికి ఎప్పుడు చూసినా అంటే ఒక పట్టుదల అనేది ధైర్యంగా ఉండాలి, ఒక పట్టుదల ఉంటుంది. ఏదైనా అనుకున్నాము అంటే అది సాధించి తీరాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. ఏదైనా సరే ఒక్కసారి అనుకుంటే అది జరిగి తీరాలి. ఒకసారి వీరు ఏదైనా అనుకున్నారు అంటే 100% కూడా జరిగి తీరాలి. వీరి యొక్క ఆలోచన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకసారి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు. అలానే వీరి జీవితంలో 1-2 సమస్యలు కాదు, చాలా సమస్యలు అనేవి వస్తాయి. వాటన్నింటినీ కూడా ఎదుర్కొనేటటువంటి ధైర్యం అనేది ఉండాలి. ముఖ్యంగా వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కన్య రాశి వారికి ఎంత ధైర్యం ఉంటుంది అంటే ఎటువంటి సిచ్యువేషన్ని అయినా సరే ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసాలు వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. కన్య రాశి వారు నలుగురికి మేలు చేయాలి అనుకుంటారు. ఎవరికి కూడా ఎలాంటి కీడు అనేది వీరి వల్ల కానీ, వీరి చేతల వల్ల కానీ, మాటల వల్ల కానీ జరగకుండా చూసుకుంటారు. కన్య రాశి వారు వీరి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను వీరు మోయటానికి ప్రయత్నిస్తారు. అంటే ఏ ఇంట్లో అయినా సరే ఒక కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి ఎవరు మోస్తారు అంటే గనక ఇంటి యజమాని అంటే పురుషులు ఎక్కువగా మోస్తూ ఉంటారు. కానీ ఈ కన్య రాశి వారు అలా కాకుండా వీరే స్వయంగా ఆ కష్టాన్ని, స్త్రీలు ఎంతో కష్టపడి తమ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు. ఎంత కష్టమైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వారు ధైర్యంగా ఉండాలి అనే ఆలోచన అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలో ఎదుర్కోలేనటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అంటే క్రిటికల్ సిచ్యువేషన్స్, భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్. అలాంటి సమయంలో ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కాదు. అయినప్పటికీ కన్య రాశి వారు ధైర్యంగా ఉండి ఖచ్చితంగా ఎదుర్కోవడానికే ప్రయత్నిస్తారు. భయపడి వెనకడుగు వేయటం మాత్రం చేయరు. భయం అనేది వీరికి తక్కువగా ఉంటుంది. ఎలాంటి సమయంలో అయినా ధైర్యంగా ఉండాలి అని ఆలోచిస్తారు అంతే తప్ప భయపడుతూ వెనకడుగు వేస్తూ ఉండాలి అని ఎప్పుడూ కూడా అనుకోరు. వెనకడుగు వేయటం అంటే నిజానికి వీరికి అసలు
నచ్చనే నచ్చదు. కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులపైన ఎక్కువ మంది పడి ఏడుస్తూ ఉంటారు. వీరికి ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే వీరి మంచితనాన్ని, వీరి చేసే పనిని ఓర్వలేక ఇలా దృష్టిని పెట్టటం, వీరు చేసేటటువంటి మంచి పనిని ఓర్వలేక ఏదో ఒక రకంగా వారిని బాధ పెట్టాలి, హింసించాలి అని దృష్టిని పెట్టడం. వీరు ఇంత బాగా బ్రతుకుతూ ఉన్నారు, వీరు ఇంత హ్యాపీగా ఉండటం మేము చూడలేకపోతున్నాము అని చాలామంది కూడా దృష్టిని పెడుతూ ఉంటారు. అలానే కన్యరాశి వారు ముఖ్యంగా ఎదగటానికి కారణం అంటే వీరి వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చిన్నప్పటి నుండే కష్టాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుండి కష్టాలు ఎక్కువగా ఉంటాయి అంతే తప్ప వీరికి ఎక్కువగా దృష్టి ఎందుకు తగులుతుంది అంటే వీరు చాలా యాక్టివ్గా ఉంటారు. చూడటానికి స్మార్ట్గా, అందంగా ఉంటారు. ఆకర్షణీయమైనటువంటి కళ్ళు, ఆకర్షణీయమైనటువంటి శరీరాన్ని, దృఢత్వాన్ని, నుజువైన నాజూకైనటువంటి మంచితనం అన్నీ కూడా అంటే వీరి బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది. చాలా స్మార్ట్గా ఉంటారు కన్యరాశి వారు. వీరిని ఎవరైనా చూస్తే, కన్యరాశిలో జన్మించిన స్త్రీలను ఎవరు చూసినా ఇట్టే ఆకర్షితులు అవుతారు. వీరి శరీరం, అందం, ఆకృతి అనేవి ఇతరులను చాలా ఈజీగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఎంత అందం ఉన్నా సరే వీరు మాత్రం అందం ఉంది కదా అని చెప్పి ఖాళీగా అయితే కూర్చోరు. ఏదైనా సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఆతృత వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంత అందం ఉన్నప్పటికీ కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఎంత అందంగా, ఆకర్షణీయంగా ఉన్నా కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కష్టం అనేది వీరికి చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టపడి ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనేటటువంటి ఆలోచన కన్యరాశి వారికి ఉంటుంది. కన్యరాశి వారు తమ జీవితంలో ఒక మంచి పేరుని పొందాలి, ఒక మంచి పేరు ప్రతిష్ట అనేది కన్యరాశి వారికి ఉండాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కన్యరాశి వారి జీవితంలో ఎవరికి చెప్పుకోలేని సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. కన్యరాశి వారికి ఎన్నో రకాల సమస్యలు అనేవి ఉంటాయి. అలానే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు, పిల్లల యొక్క భవిష్యత్తు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎంతో కష్టపడి వీరికంటూ ఒక పొజిషన్ని సంపాదించుకుంటారు. కానీ అంతకు ముందు రోజులు చూస్తే మాత్రం కన్యరాశి వారు ఎన్నో బాధలు అనుభవించి ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలు, నమ్మిన వారి చేతుల్లోనే మోసపోవటం, నమ్మక ద్రోహాలు జరగటం, మన అనుకున్నటువంటి వ్యక్తులే నిందించటం, అంటే సొంత వారే, ముఖ్యంగా వీరి బ్లడ్ రిలేషన్లో ఉండే వ్యక్తులే, వీరి యొక్క సోదరీమణులే వీరిని ఏదో ఒక రకంగా బాధ పెట్టడం, నమ్మించి మోసం చేయటం, వారి యొక్క మాటలతో, చేతలతో వీరి మనస్సుని బాధ పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ తలుచుకుంటే కొన్నిసార్లు మీకు కంట్లో నీళ్లు కూడా ఆగవు అని చెప్పుకోవచ్చు. ఇలా మీరు ఎంతో కష్టపడి మీకంటూ ఒక మంచి పొజిషన్ని సంపాదించి ఈరోజు కాస్తో కూస్తో ఆనందంగా ఉంటున్నారు అంటే దాని వెనక ఎంతో మీ యొక్క కష్టం ఉంది అని గుర్తు తెచ్చుకోవాలి. అలానే మీరు ఎంతో కష్టపడితేనే తప్ప ఈ పొజిషన్లో లేరు అనేటటువంటి అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. కన్యరాశి వారు ఎంత కష్టపడతారు అంటే ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారు అంటే అది అనుకున్నది సాధించేంత వరకు అస్సలు నిద్రపోనే పోరు. అనుకున్నది 100% కూడా సాధిస్తారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్కి ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు. వీరి కష్టం అనేది ఎప్పటికీ కూడా వృధా కాదు. అలానే వీరి మంచితనం, వీరికి మానవత్వం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా కాస్త కష్టాల్లో ఉన్నా సరే చూడలేకపోతూ ఉంటారు. మాట కాస్త కటువుగా ఉన్నప్పటికీ, అంటే వీరి మాట కొంచెం మాట కటువుగా ఉంటుంది, అంటే కొంచెం హార్డ్గా ఉంటుంది. అయినప్పటికీ మనస్సు మాత్రం వెన్నలా ఉంటుంది. ఎవరు ఆపదలో ఉన్నా, ఎవరు సమస్యల్లో ఉన్నా చూస్తూ మాత్రం ఊరుకోలేరు కన్యరాశిలో జన్మించిన వ్యక్తులు. అందరినీ ఆదుకోవాలి, ఆపదలో ఉండే వారిని ఆదుకోవాలి, అందరినీ రక్షించాలి అనేటటువంటి ఆలోచన కన్యరాశి వారికి ఉంటుంది. కానీ వీరు ఖచ్చితంగా మంచి చేయాలి అని చూస్తూ ఉంటారు. కానీ వీరి చుట్టే వీరికి శత్రువులు ఉంటారు. వీరి వెనకాల ఉండి వీరికి గొయ్యిని తీస్తూ ఉంటారు. అంటే ఎప్పుడెప్పుడు సమస్యల పాలవుతారా, ఎప్పుడెప్పుడు మనం దానిని చూసి సంతోషిస్తామా అనేటటువంటి ఆలోచన కొంతమంది వీరి చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులకి ఉంటుంది. ఎదుటి వ్యక్తులు
ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేనటువంటి తత్వాన్ని కలిగిన వ్యక్తులే వీరు చుట్టూ కూడా చేరుతారు అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తులు ఎవరో గ్రహించి అటువంటి వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే ఎలా అని అంటే గనక, మీరు అలాంటి వ్యక్తులతో మీ యొక్క రహస్యాలను కానీ, మీ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను కానీ, మీరు కొన్ని సీక్రెట్గా పర్సనల్గా దాచినటువంటి విషయాలను కానీ పొరపాటున కూడా మీరు ఎవరితో చెప్పుకోవద్దు. ఈ కన్యరాశి వారికి ఎక్కువగా నరదృష్టి అనేది తగులుతూ ఉంటుంది. వీరి అందానికి, వీరి యొక్క మాటలకి, అంటే వీరు చాలా షార్ప్గా మాట్లాడుతూ ఉంటారు. వీరి తెలివితేటలకి కూడా ఖచ్చితంగా దృష్టి అనేది తగులుతూ ఉంటుంది. అందువల్ల మీరు వారానికి ఒకసారి అయినా దృష్టిని తీసుకోవటం చాలా మంచిది. దృష్టి అనేది తీసుకోవటం వల్ల మీపై ఉండే చెడు గ్రహాల యొక్క చెడు ప్రభావం, అలానే నరదృష్టి ఇలాంటివి తొలగిపోతాయి. ఎప్పుడైనా మీరు ఒక అద్భుతాన్ని సృష్టించాలి అన్న, ఒక మంచి పనిని చేయాలి అన్నా ఎవరితో కూడా చెప్పొద్దు. మీరు మంచిగా విజయాన్ని పొందిన తర్వాతే ఎవరితో అయినా చెప్పుకోండి. అంతే తప్ప ముందుగానే మీరు ఎవ్వరితో కూడా అస్సలు చెప్పొద్దు. ఇక తెలుసుకున్నారు కదా, కన్యా రాశి వారిపైన ఒక స్త్రీ మాత్రం ఎక్కువగా వారిపైన కన్నేసింది. అంటే వారికి దృష్టిని పెట్టడం, వారు మంచిగా ఉంటే, ఎదుగుతూ ఉంటే చూడలేకపోవటం, ఏదో ఒక సమస్య రావాలి అని కోరుకోవటం, అటువంటి స్త్రీలు ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి కన్యా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.